ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీ రాజకీయాల్లో మరో కీలక సమరానికి శంఖారావం పూరిస్తోంది అధికార కూటమి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో జోష్ లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇప్పుడు గ్రామీణ పోరుకు సిద్ధమవుతోంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ అదే క్లీన్ స్వీప్ పరంపరను కొనసాగించడమే లక్ష్యంగా ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం నాడు కూటమి పక్షాల అత్యున్నత స్థాయి ప్రతినిధుల సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్ లో చర్చించబోయే అంశాలేంటి? క్షేత్రస్థాయిలో కూటమి అనుసరించబోయే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. అయితే బుధవారం నాటి సమావేశంలో కూటమి పక్షాలు హై లెవెల్ మీటింగ్ లో ప్రధానంగా 3 అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ముందుగా సీట్ల సర్దుబాటు, క్షేత్రస్థాయి సమన్వయంపై నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య ఎలాగైతే అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయిందో దాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడం, పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా సీట్ల సర్దుబాటును సజావుగా పూర్తి చేయడంపై చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలోని మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ దృష్టి సారించారు. వీలైనంత వరకు ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఉంచడంతో పాటు కూటమి బలాన్ని నిరూపించుకోవాలని వారు భావిస్తున్నారు. అందుకోసమే సొంత పార్టీ నేతలు రెబల్స్ గా మారకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి ముఖ్యులు నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉమ్మడిగా ప్రజల ముందుకు ఆయా పథకాలపై చర్చ పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అమలు చేసిన సూపర్ 6 హామీలు, తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయా పార్టీ క్యాడర్ కు అప్పగించనున్నారు. మరోవైపు చూస్తే గతంలో వైసీపీ, మాజీ సీఎం జగన్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను, వాటి పర్యావసరాలను కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో వినియోగించుకోవాలని కూటమి నేతలు ఫిక్స్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధుల మళ్లింపు వ్యవహారాలను ఎండగట్టడం ద్వారా ఎక్కడికక్కడ ప్రజల్లో కూటమి పట్ల సానుభూతిని తీసుకురావాలని కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో పంచాయతీ ఎన్నికలు ఉండవు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తిగత ప్రతిష్టలు, స్థానిక వర్గ పోరాటాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఒకే కూటమికి చెందిన 2-3 నేతలు ఒకే సర్పంచ్ స్థానానికి పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి అంతర్గత విభేదాలకు బుధవారం నాటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు ఎలాంటి చెక్ పెట్టబోతున్నారు? క్షేత్రస్థాయి క్యాడర్ను ఎలా లైన్ లో పెట్టబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాబోయే పంచాయతీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బుధవారం నాటి సమావేశం తర్వాత ఈ 3 మిత్రుల గ్రామీణ వ్యూహంపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.